నేను పేస్టు సన్నపప్పుతోని చూద్దామని ఒక ఎండి లక్ష్మీదేవిది కడిగిన, తెల్లగా అయింది కొత్త దాని లెక్క. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నా. మళ్ళా ఏ పేస్ట్ అయినా సరేనండి, నేను ఈ పేస్ట్తో చూసిన ఫస్ట్. ఇక సన్నపప్పు వేస్తున్నా పేస్టులో. ఇగో తెల్లగా మా కొత్త దాని లెక్క కొత్త చేపించినట్టు అయింది. దీనికి ఎంత పరాకు ఉంది చూడండి. ఫస్ట్ నేను దీని మీద చూసిన, చేస్తే మళ్ళీ మీకు చూపిద్దామని. నాకు కన్ఫర్మ్ అయినాకనే మీకు చూపిస్తానండి ఏదైనా. చూడండి ఒకసారి. సత్యనారాయణ ఫోటో ఇది బంగారుది, ఇదేమో ఎండిది. ఇది ఎండిది. ఇది శివుడిది, పార్వతిది, వినాయకుడిది. ఇదొకటి చూపిస్తా. దీనికి ఎంత పరాకు ఉందో. ఇది మంచిగా కలుపుకోవాలి కదా. పేస్టు సన్నపప్పు ఏదన్నా కొత్తగా ట్రై చేయాలని అంటే మీకు చూపించేది నాకు మనసున పట్టదు. మీరు కూడా చేసుకుంటారు కదా అని. ఏ పేస్ట్ అయినా సరే నేను ఇవాళ దేవుళ్ళని గడుగుతున్నా. మొత్తం మొన్న మా పాలోళ్ళు చచ్చిపోయినరా అన్న కదా, శివరాత్రి రోజు పూజ అయినాక చనిపోయినరు. ఇక అప్పటి నుంచి నేను దీపం ముట్టేయాలి. మళ్ళీ ఇక నిన్న గంగతానానికి పోయి వచ్చి ఇవాళ అన్నీ ఇంట్లో అంతా కడుక్కొని, గురువారం ఇవాళ, మళ్ళీ రేపు ఉన్నది. రేపు ఒక్కపోతే కదా, ఇలా కడుక్కొని పెట్టుకుంటే రేపు తొందరగా అయిపోతుంది పని. నల్లగా వెళ్తుందండి. ఇవ తెల్లగా అవుతుంది. చూపిస్తాం మీకు కడిగి. చూడండి ఎంత తెల్లగా అయిందో. కనిపిస్తుందా అండి? ఇంకా కొంచెం రాకుదాం, ఇంకా తెల్లగా అవుతుంది. ఇక అన్ని దేవుళ్ళు కడుగుతున్నా కదా, మరి ట్రై చేద్దామని చూస్తున్నా. నేను అన్ని దేవుళ్ళని కడిగిన, ఈ ఎండి ఉన్నాయి కడిగేసిన ఆల్రెడీ. కడిగినా కానీ ఒకసారి చూద్దాం, నల్లగా అయినాయి మరి ఎట్లా, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా మనకు అని ట్రై చేసిన. ఒకటి సూపర్ అయిందండి. నల్లగా ఎట్లా వెళ్తుంది ఇంకా కూడా. ఇగో మంచిగా అయిందండి. కొత్తగా చేపించినట్టు అయినాయి. కనిపిస్తుందండి? ఇవి ఇప్పుడు దీనికి పెడతా. చూడండి ఇది ఎంత నల్లగా ఉందో. ఎవరైనా అండి దేవుళ్ళు ఉంటే చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఎవరికెవరు చేస్తారో
కామెడీ ఎవరికెవరికి ఇష్టమో కామెడీ వేయండి. ఏదైనా చేస్తేనే కదా తెలిసేది మనకు. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు వేయించుకున్నాం ఈ దేవుళ్ళు. అందులో వెళ్తుందండి ఇది. అయిందండి. ఇంకొకసారి పెడదాం. బాగా జిడ్డు అయినాయి. మన పోయిన నెలలో అడిగినా కానీ నేను చూడలేము ఇంత పని చేస్తుందని అనుకోలేదు అసలు. నేను నెలకొక్కసారి అడుగుతానండి పున్నాంకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ నేనైతే చూపిస్తున్నా. ఇక మీ ఇంట్లో ఎండిగిన దేవుళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి. మా కొత్త బ్రష్ వాడాలండి. మనం వాడింది వాడద్దు దేవుళ్ళకు. ఇది నేను బ్రష్ ఉంచిన దేవుళ్ళకి. ఇక్కడ జిడ్డు అవుతాయి కదా గిట్లాంటి దేవుళ్ళవి. ఫోటోలు అయితే కడగచ్చు కానీ ఇవి మనకు గడగరాదు కదా, పోదు కదా జిడ్డు. ఓకే, పసుపు కుంకుమ పెట్టుడు చేసుడు నల్లగా అయిపోయినాయండి. అయిపోయిందండి. తెల్లగా వేయండి. నచ్చిందండి? ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎవరికెవరికైతే నచ్చితే వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ అండి. ఇంకా దీపం ముట్టించుకోలేదు, ఇంకా ముట్టించుకోవాలా.